కాగితాలు చల్లకుండా ఒక్కటి ఉంటే ఒక్కటి ఉండదు వాళ్ళకి. అట్టప్పుడేమో పత్తాన్ని కాగితాలు. ఇంకా మా సాయిగారిని ఉక్కులు కొట్టి పెట్టురా దేనికి అది కాగితాలు అని చెప్పిన. ముండకొడు గట్టిగానే పెట్టిపోయిండు. బాపమ్మ పైసలు ఇవ్వని వస్తాడు దొంగ దినాలు గాను. పింఛను చల్లకుండా ఒక్కొక్కరికేమో కోట్లు ఉన్న కట్టది. కొడుకులు నౌకరి కాలే, కోడలు నౌకరి కాలే. నాకేం దిక్కు ఏం ఆధారం ఉన్నదని 6 నెలలు అవుతుంది పింఛను కొట్టేసి రాకుంటా. ముండ కొడుకులు ఇలా కళ్ళు మసలు ఇచ్చుకొని ఇలా కళ్ళ కాంపగొట్ట. కోడలు నౌకరి కాలే అవి కూడా సాటుకు పింఛను తెచ్చుకుంటాను. నాకు ఆనటి నుంచి ఈనాడు దాకా గవర్నమెంట్ సొమ్ము రూపాయి కూడా బాకలేదు అవ్వ. గడ ఎవడో మరుగుదొడ్డని కట్టించుకుంటే రూపాయి చారన కూడా రాలే. తీటగా కట్టుకున్నా. ఒక్కదాని పానానికి అవసరమా? ఈ కాగితాలు ఎక్కడెక్కడ పెట్టినో ఏం కథనో. ఆ ఏలు పాడు కానీ ఏలు చల్లకుండా ఏలు వస్తాడన్నాడు. అని మిషన్ కొట్టాయా అని మిషన్ ఎత్తాయా. అందరు ఏలు పెట్టే వరకు ఇస్తాడు. ముండ కొడుకు నా ఏలు పెట్టే వరకు అని మిషన్ ఖరాబ్ అవుతుండట. 3 వాటర్ పోయి వీడికి రాను అనికి అవుతున్నాయి. అయ్యగారి సంపాదనంతా అమ్మగారి పసుపు కుంకలకైనట్టు. అయ్యగారి సంపాదనంతా అమ్మగారి పసుపు కుంకలకైనట్టు. మళ్ళీ ఇప్పుడు ఎవరు రావాలి నాకు సపరేట్ ఆటో పట్టుకొని పింఛను చల్లకుండా. అయినా కదా తిన్నది లేదా కడుపు నిండా. ఎవరన్నా కలుపుతా మరి చదువుకున్న వాళ్ళని. దేవుడా కోట్లకున్న వాళ్ళకి అసంటే వస్తుంది కాదు నీ పింఛను పాడుగా. ఆటోలు వచ్చి పాడైతలేవు కదా ఒక్కటన్నా. ఒక్కొక్కరు ఇంటింటి రాజులు కట్టం చేసిన కానీ ఓటు ఉంటలేదు. నా ఒక్కదానికి ఏడికెళ్ళి వస్తాయి నీ కొత్తలు చల్లగుండా. ఈ మంది కళ్ళల్లో అయినాక బతికిన చాలు. ఆయన రైక దొరగద్దు, ఆయన బట్ట కట్టద్దు. దానికి ఏంటంటారు కళ్ళు మసిరించుకుంటారు ఇలా కళ్ళ కంపలు కొట్ట. నా మీద ఏమున్నాయి కొన్న చెవుల కమ్మలు తప్ప. అగో ఎవరి పంచాయతీ నడుస్తుంది వీళ్ళదా. రోజు ఇదే రొల్లే ఇళ్ళకైతే. చెరువెనక భూమి గురించి కావచ్చవ్వా నీ లొల్లి చల్లగుండా. ఈ భూమి లేందో ఈ లొల్లి లేందో. అబ్బా ఒక్క ఆటో అన్న కనబడతలేదు కదా. ఊరికే పేరుకే పెద్ద ఊరు కానీ ఇంట్లో ఒక్క ఆటో లేదు. ఈ ఆధారం కరెక్ట్ ఫిరీ చేసిన కాడికి వెళ్ళి ఇక అందరు బస్సుకి ఎగబడ్డారు. ఆటోలు కూడా పాపం ఎక్కడోళ్ళు అక్కడ చాపుకొని ఉంటారు నడింట. ఒక్క ఆటో అని నచ్చి పాడైతలేదు. గ్రామ పంచాయతీ కొత్తనే మండల ఆఫీస్ కొమ్మని పెట్టే, మండల ఆఫీస్ కొత్తనేమో బ్యాంకు కొమ్మని పెట్టే, బ్యాంకు దగ్గరికి కొత్తనేమో మీ ఇంటికి వచ్చి ఇస్తాడు పాన పెట్టే. ఆటోలు ఉన్నాయా? అవు ఆటోలు ఉన్నాయా? ఊసా బయట పోతావు. నీకేంది పెండ్లాన్ని వేసుకొని మంచిగా తిరుగుతాన్నావు. నన్ను ఎవడు ఎక్కించుకపోవాలి? నా తిప్పలేదో నేను పడతాన్నా. 6 నెలల పొద్దు అవుతుంది పింఛన్ అత్తలేదు. పింఛన్ చల్లకుండా ఏమనింత మన్ను పోసిన్నో ఏమనింత దుమ్ము పోసిన్నో రాకుండా చేసిర్రు ముండ కొడుకులు. ఇంకా ఆటో అన్న అత్తదేమో ఎక్కిపోదామంటే ఒక్క ఆటో అత్తలేదు. ఈ బస్సులు చల్లకుండా బస్సులు ఎక్కుదామంటే అటు వత్త ఇటు వస్తా ఆ నట్ట నడవన్నా గోషోసేటట్టుంది. ఎరికేనా మొన్న ఏమలాడ జాతరకు పోతేనే ఒకల మీద ఒకలం పడ్డం కాదు. ఒక్క ముండ కొడుకన్నా అత్తలేడు. నీకేంది ముద్దుగా పెన్నాన్ని ఎక్కించుకొని పోతావు? ఫెయిన్ ఎక్కుంటా నన్ను ఎవడు ఎక్కించుకుపోవాలి? నా పెన్లా నేను ఎక్కించుకోపోకుంటే మంది పెన్లాన్ని ఎక్కించుకుంటే నవ్వుకుంటాడా? నువ్వు తిరిగినప్పుడు ఎట్లున్నది? చేన్లు చెలుకలు గుడిసెలు గుట్టలు అన్నీ నీయేనే. ఇప్పుడు సాద కాకుండా పింఛన్ కోసం తిరుగుతున్నావు. నా అచ్చే పింఛన్ ఎత్తగొట్టిండు. నా సొమ్ము తిన్నాడు ఏం బాగుపడాడు. పెళ్ళాలను ఎక్కించుకొని బండ్ల మీద సోకుల పడి ఊరబర్రె లెక్క ఊరితే అయిపోయినా మంచి సొమ్ము తింటే ఏముడుతుందా? ఇవాళ రేపు దేవుడు చెమట అడిపిందే బాకుంచకుండా చేస్తాను. పెట్టనే ఊరుతారు వీళ్ళని గట్టకు పెట్టి తొక్కిరాను. వీళ్ళు ఎన్ని ఇడిచిపెట్టి వీళ్ళు ఇంట్లో ఫీన్గా వెళ్ళా. మంచి సొమ్ము తిన్నాడు ఎన్నటికి బాగుపడాడు. ఇక మాటకి బొర్ర వేస్తాడు అంతే. వీడికి 6 నెలలు అవి కోసపడతాన్నా. రూపాయికి గోస ఉన్నది. ఏడికెళ్ళి వస్తాయి నాకు? ఆడదాని మొగడు అమ్మొద్దా? ఇవి ఉన్నాయి ఇవి అమ్ముకుంటే అంటే ఇక అంతే. ఇక నా బతుకు ఎవరి దగ్గరికి తీయరు. ఓ పోషవ్వ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? గావతోటి మనకేందే? ఆ పింఛన్ అప్పుడు మనం చేసినావా? ఆ పింఛన్ మనకైనా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఉన్నది ఉన్నట్టంటే ఊళ్ళు ఉండద్దు అంటారట. నేనేమన్నా తప్పు మాట్లాడినా? నా పింఛన్ ఎవడో ఎత్తగొట్టినా అని తిడతానా? నాకు కడుపు అసలదా?
నీ తమ్ముడు సర్పంచేనాయే, నీ తమ్ముడి పేరు సర్పంచేనాయే, నువ్వు సర్పంచ్వేనైతివి. ఇంటింటి రాజులు అందరు సర్పంచ్ రాజ్యమే ఎలబెడతారా? పేరు ఒకందట పాట ఒకందట. మీ ఇంటనే నౌకరిగాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండే, మీకేం రేషం వచ్చింది? మరి అంత రేషగాళ్ళు అయితే మరి పోసాకు పింఛనేది కత్తలేదని ముంగట వాటి చెత్తలేరు. ఆఫీస్ కాడికి 10 మాటలు తిరుగుతున్నా చూస్తున్నావు. మండల ఆఫీస్ కాడికి పోయినా, బాంకోన్ దగ్గరికి పోయినా, సచ్చిన కారట బతికిన కారట గాస్ కారట ఫోన్ నెంబర్ లింక్ అంటే మంచి లింక్ అంటే అన్ని చేయించుకున్నా. మరి ఎందుకు అత్తలేదు పింఛని? నీ మరదలు సర్పంచ్ అయినా నీ తమ్ముని చెప్పు చేతలో పెట్టుకొని నువ్వే రాజ్యమే ఎలబెడతీవి. ఏడికెళ్ళొస్తాయి ఇక పింఛని. నేనేం రాజ్యం వెళ్తానా? నువ్వు చూసినావా? నీకేమైనా చెప్పిరా? నేను మంచిగా రోడ్లు పోయించిన, ఇగో స్ట్రీట్ లైట్ పెట్టించిన, స్తంభాలు లేని కాడ స్తంభాలు వేయించిన, వైర్లు పెట్టించిన, మంచిగా నల్లలు ఇచ్చిన, నా మంచిగా ఇంటిన నీళ్లు పోయించిన, బోర్లు వేయించిన. మంచి పని చేసిన నేను, చెడు పనులు నేను ఎక్కడ చేసిన? ఏం మాట్లాడతాను? మా చేసినావు. ఐసోని విరమైసన్ అంటే పేరు చూసి మురివెక్క పెద్దవా అన్నట్టు, ఐసోని విరమైసన్ అంటే పేరు చూసి మురివెక్క పెద్దవా అన్నట్టు ఐసోళ్ళకే ఎత్తావు. ఈ ముసల్లాని దిక్కు దిగు లేని దానికి నాకెందుకు ఎత్తావు? నువ్వు పిర్రని చూసి పీట ఎత్తావు, నువ్వు పిర్రని చూసి పీట ఎత్తావు. నాకు తెలియదా? మీ అయ్య కూడా కంటే ఉండే నాడు. నీకేం తెలుసు? ఆ కట్ట మీద బతుకమ్మలో పోయేటప్పుడు చీకటి ఉందంటే అక్కడ కూడా స్తంభాలు వేయించి వైర్లు గురించి లైట్లు వేసిన. రూపాయి లేదే ఫాయిదా లేదే ఎత్తన్నవా? ఇక నేను ముసల్దాన్ని దిక్కు తిని ఏమి లేదు, ఇదేమి ఏదని దీన్ని పింఛన్ అత్తెంత పోతెంత అనుకుంటాను. నీకు ఇంత తడిపితేనేమో అక్కడ బ్యాంకులో పెట్టేస్తావు పింఛన్ అత్తలేదని. నాకు తెలియదా? ఇగో నేను ఏది చేసినా మంచి పనులు చేస్తా, చెడు పనులు అయితే అస్సలు చేయ. విన్నావా? అవు నీతి నీళ్ళ పాలాట అదేదో మంది పాలాట. పో పో ఇక ఏం నిలబడరు ఎండలా. పెందానికి బాగానే రేషం వస్తుంది. మా సారి కానీ పో ఇక. అయ్యో గీడి దాకా దించుతా ఏమావు? మీ బిడ్డలు పెద్ద మనిషి అయితే గోళ్ళ కూర్చోలేదా? బాగా గీడి దాకా వస్తావా? ఏం చేయాలి బాబా? పింఛన పైసలు అత్తలేవు. తిరిగి తిరిగి నెరు పడతాన్నా. గింత వాడే బాంచను మెల్ల తీసుకున్నా. పోనీ పోనీ అవు కానీ బావా అక్క మంచిగా ఉందా? బావ కడుపు చల్లగా ఉండా? సగం దూరం తీసుకొచ్చి దించిండు. ఒక్కడుగు అట్టేట్టు రమ్మంటే రానే రాకపాయే. పిరికి పిత్తులోడు నాడు సోపతి అని మంది ఏమని అనుకుంటారని గానే కడకడలు దించిపోయింది. తిన్నవా అక్క? తిన్నరా? రంగక్క పింఛన్ వచ్చిందా ఈ నెల? నాకైతే 6 నెలలు అవుతుంది అక్క. నేను ఏమంటే దుమ్ము వచ్చినా మన్ను వచ్చినా నాకు పింఛన్ అత్తలేదు, మన్ను అత్తలేదు. గట్టినే అనిపిస్తుంది అక్క. నీకేంది పింఛన్ అత్తంది, కొడుకులు చేస్తాను, రేకుల షెడ్ వేసిండు, కారు ఉన్నది. గట్టినే అనిపిస్తుంది. నా గోస నీకేం తెలుసు? ఉడుకుడుకు పువ్వని ఇది ఎలిపాకారం నాది. మరి కాదా అక్క? 6 నెలలు అవుతుంది పింఛన్ అత్తలేదు అంటే మన్ను పోయిపోయినాం అంటుంది. అన్నికి ఇవే కైతకాల మాటలు మాట్లాడుతుంది. మరి కాదా ఏందక్క? మరి ఏమైందా? ఎందుకు అత్తలేదు? సర్పంచ్ నువ్వు ఇవన్నీ అడిగిపోయే అంటున్నావా? ఆడికింది కాడు దొరుకుంటాడు కరెక్టే. కానీ మరి మనం ఓటే ఎందే గెలిచిండ్రా? ఎన్ని మంచి పనులు చేస్తే పేరు చెప్పు. అలా బాపు ఉండే ఒకప్పుడు ఆడగట్టినే ఉన్నాము, కొడుకుని కోటే వేయద్దు అనుకున్నాం. కానీ ఏం చేస్తా మరి గట్టున్నది. ఒక్క అటో అత్తలేదు, ఒక మాళ్ళు బాగా గిడ దించిండు అని పెండాడికి ఎరికైనంటే తిట్టదా ఇంటికి వచ్చి? ఇక అందుకని గిడ దిగిన పోయేత్తక్కిగా. మరి ఎండేటట్టుంది అటో అత్తనే. అటు పోతన్నా మండలం కాడికి రమ్మన్నాడు. గాస్ పైసలు కూడా పడతలేవు కాదక్క. మీరైతే నాకు చెప్పకుండా పోతారు, పింఛన్ తెచ్చుకుంటారు, మిల్ల కట్టుకుంటారు. మరి నాకొక్క నాడనే పోయేత్త తీయగా. నాకు అప్పటికి 2 కిలోలని పల్లీలు పెట్టక్క పోయేత్తక్కిగా. మరి ఎండ అట్టుంది. నువ్వు వస్తావు తింపులాట తీర్థం పోతే ఎంకులాట ఎంబడి పడ్డదట. వద్దు వద్దనంగా ఓ సర్పంచ్ గా నిలబెడితిరి. నాకు ఏం తెలుసా నిన్న నాకు నిలబెట్టడం నాకు అర్థమైతే లేదు. ఈ ఇంట్లో పని చూసుకోవన్నా, అటు బయట వాళ్ళ వీళ్ళ సమస్యలు చూడన్నే. వాళ్ళు వీళ్ళు రావట్టే మనిషికో మాట చెప్పబట్టే, ఓలు ఇది అనబట్టే ఒకళ్ళు అది అనబట్టే. నీ ఎటుకని తిరగాల? ఇంట్లో పని ఎప్పుడు చేయాలి? నీ బయట అది ఎప్పుడు చూడాలి? పేరేమో నాది కాబట్టి పెత్తనమో వాళ్ళది కాబట్టే. ఇక నా మొగుడు ఉన్నాడు, ఏమైనా అన్న మాటే వింటాడు. మనిషికో బాధ చెప్తారు. ఒకలేమో నల్ల నీళ్ళు అత్తలేమనబట్టే, ఓలేమో ఆ వాడకట్టు బుగ్గలు ఎలుగుతలేమనబట్టే, ఓలేమో ఆ కుక్క చచ్చిపోయింది అనబట్టే, ఓరేమో ఇంటి మీద ఆ కోతులు వచ్చి ఆ పెంకలను ఖరాబ్ చేస్తాను అనబట్టే. నేను ఎవరి బాధలను తీర్చాలా? ఇవన్నీ నాకు ఏం తెలుసు ఈ రాజకీయాలు.
వాళ్ళేమో మంచిగా సూటు బూట వేసుకొని మంచిగా బండ్ల మీద తిరుగుతారు, నన్నేమో మెడలు పట్టి వస్తారు ఆ మీటింగ్ పో ఈ మీటింగ్ పో అని. అసలు ఇవన్నీ కాదు, ముందుగా నా మొగుడు అనాలి. వాళ్ళ అన్న ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపుతాడు. అవునా ఉన్నావానే? ఆ ఉన్న ఇంట్లోనే ఏందో చెప్పు. ఏంది మీటింగ్ ఉందని చెప్పినా కదా, తయారైనావా? మా తయారైనా కనబడతలేదా? వంట చేయొద్దా? ఏం తింటావు? ఓ నాకు లేని తోడు తలగబెట్టి కూర్చున్నావు. అన్న ఫోన్ చేసిండే, మీటింగ్ పోవాలి, సార్లు వచ్చిందట, తొందర పోదప్పా. ఈ సర్పంచ్ పదవి ఏదో ఆయన పెళ్ళానికే ఇచ్చుకుంటా అయిపో కదా. నాకు ఈ బాధ ఏంది? అన్నకు 3 పిల్లలు కదా, పోటీ చేద్దట, అందుకే నేను నిలబెట్టి గెలిపించిండు. ఏం గెలిపించుడో ఏమో, నా సావుకు వచ్చింది. లేనోళ్ళు లేకెడితే 10 వచ్చి నువ్వేందుకు ఎడతానవే? ఏం ఏడ్చుడో ఏం దుడ్చుడో, ఆయన పదవి కోసం మనల్ని వాడుకుంటాడు. నీకు అది అర్థమైతలేదు. ఎటు నువ్వు ఏటంటే అటు తలకాయ ఊపుతావు బసవన్న లెక్క. ఏంది నలుగురు ఇంటి ముందర ఖర్చుడు ఏంది, కాతే ఏంది, లక్షణం ఏంది? ఎలక్షన్ లా ఖర్చు అంతా అన్ననే పెట్టి మనకేం బాధ? ఆ ఖర్చు పెట్టింది ఆయన, దోసుకు తినేది ఆయననే. సంతకం నేను పెట్టాలా, చెక్కులు ఇడిపించుకొచ్చుకొని ఆయన తినాలి. ఆ ఇదేం సంభ్రమ అబ్బో. గడియ రికాం లేదు, గవ్వ వచ్చింది లేదు. మొన్న 2 రోజులు పోయి మా అవ్వగారి ఇంటికాడ ఉండొత్తా అనుకున్నా. మండల ఆఫీస్ లో పని ఉన్నదని చెప్పి నన్ను పోకుండా చేసిండు. మా అవ్వగారేమో నీకు సర్పంచ్ పదవి ఉండి మమ్మల్ని ఏం కాంటది అని వాళ్ళు అనబట్టే నాకెంత బాధ అనిపిస్తుంది. నువ్వేం బాధపడకే, ఊళ్ళే మా దోసుగాలు నీ భార్య సర్పంచ్ అంటే నాకు ఎంత గౌరవం అనిపిస్తుంది. పాయిదలేంది, సర్పంచ్ అయితేంది, ప్రైమ్ మినిస్టర్ అయితేంది, అన్ని బాధలు నాకేనే. అసలు నీ బాధ ఏం చెప్పే. ఇక 4వ వాడకట్టోళ్ళు మోరి విండింది కంపు వాసన వస్తుందని చెప్పి 10 మంది ఇంటి మీదకి వచ్చిర్రు. ఇక ఆడో వాడకట్టోళ్ళు ఇక స్ట్రీట్ లైట్లు వస్తలేవు వాటి. కాడేమో ఇంకో వాడేదో చెప్పిర్రు, కుక్క చచ్చిపోయిందట. నేను ఏడికంది కదా అవన్నీ నేను చేస్తానా? సరే పోని చేద్దామన్నా మీ అన్న వచ్చిన పైసలు అన్ని మింగి కూర్చునే. ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్ట భయం, ఇజ్జత్ తీస్తారు రోడ్డు మీదనే. సరే పోని ఇజ్జత్కైనా నేను చేద్దాం అనుకుంటే మీ అన్న పైసలన్నీ మింగి తిని కూర్చునే. నువ్వేమో జేబులలో శైలు పెట్టుకొని సంకల సెంటు కొట్టుకొని నా పెళ్ళం సర్పంచ్ అని వాడకట్టంతా చెప్పుకుంటే తిరగబడుతుంది. అబ్బా అట్లా కాదు బంగారం, ఇప్పుడు మీటింగ్ అయితే అటెండ్ కాదు, రేపు సంగతి రేపు చూసుకుందాం. గిట్నే బుద్రకి అన్ని మీటింగ్లకు తిప్పు. మొన్న నీ లెక్కన మీ అన్న కూడా గట్నే అచ్చ బుద్రకి ఇస్తాడు. ఎంపీటీసీ పదవికి మళ్ళా నువ్వే నిలబడాలి మరదలా అంటాడు. ఇక సర్పంచ్ కి నిలబడి సావట్ల పెద్ద బిల్డింగ్ కట్టినా. ఎంపీటీసీ పదవి వేసి ఊరెనక 10 ఎకరాల భూమి కొంట. నాకు ఈ సర్పంచ్ పదవద్దు, ఎంపీటీసీ పదవద్దు. మొత్తం మీ అన్ననే చూసుకోమని. ఇక మెల్ల తీసుకుపోరా బిడ్డ, బాంచని కింద పడేస్తావా? పింఛన్ కాడికి పోయినా నీ కడుపు చల్లగా ఉండా. 6 నెలల నుంచి పింఛన్ వస్తలేదు కాదు, నీ కడుపు చల్లగా ఉండా. అటువంటి రాకుంటే ఎక్కించుకొచ్చినావు. నీకు చెప్పాను లగ్గమైంది, పో బాంచను పోయిగా. దొంగ ముండ కొడుకులు దొంగ సంస్థలు అంట కలిసి నాకు పింఛన్ రాకుంటే చేసిర్రట. బ్యాంకులకు పోతే బ్యాంకులు ఏం ప్రాబ్లం లేదమ్మా, మంచిగానే అట్టందనం పెట్టే. ఈ గ్రామ పంచాయతీలో పేరు కొట్టేసిర్రు. మరి ఏంది, బతుకున్నాక నా పింఛన్ కొట్టేస్తారు మూడ కొడుకులు. ఇలా దినాలు దిప్పుడుగాలు గాను. ఇలా సంగతే చెప్తాను నేను. నీ బ్యాంకు సల్లాగా ఉన్నా 6 నెలలు బట్టి పింఛన్ వస్తలేదని బ్యాంకుకు పోతే బ్యాంకు వాడు మంచిగానే ఉన్నాయి కాదమ్మా, నీ పేరు మీద పైసలు వస్తున్నాయి అని బట్టే. ఇక మరి గ్రామ పంచాయతీలో ఉన్నది ఏం ప్రాబ్లం లేదన్నాడు. మరి గ్రామ పంచాయతీలకు ఏం పుట్టింది, బతుకుండగానే నా పింఛన్ కొట్టేస్తారు. ఇలా చేతులకు జట్టలు పుట్ట మూడ కొడుకులు కుక్కకు నక్కకు కొట్టేస్తే గిట్టుంటుంది రాజీర్కం. ఆవిని అడుగుతా సర్పంచ్ అమ్మలు అడిగి. నేను ఎటు పోయినాక బాంకు పైసలు వస్తలేవా అని పింఛన్ పైసలకు పోయినా. ఇక మీ ఇంటికి వస్తానని వస్తాన్నా. మా ఇంటికా ఎందుకు? మీ ఇంటికి ఎందుకనంటే నాకు బ్యాంకుల పైసలేమో మంచిగానే చూస్తాను. ఈ నెలకు పడ్డట్టుగా ఏలు వస్తలేదని పోతే నీకు ఏలు వస్తలేదని ఆడంటాడు. ఇక గ్రామ పంచాయతీలు అడుగు పని బ్యాంకు వాడు అంటే ఇక గ్రామ పంచాయతీల పేరు కొట్టేసింది అంటారు కదా. ఇదేమన్నా పద్ధతేనా, ఇదేమన్నా న్యాయమేనా? ఏం తెలియని దాన్ని ఎట్టి దాన్ని పట్టుకొని నా పింఛన్ ఎందుకు కొట్టేసి ఉన్నాము? ఒక నౌకరి కాడా, నా పిల్లలు నౌకరి కదా, భూసామినా భూజాగుంటా, నాకేముందని నా పింఛన్ కొట్టేపించిండ్రు. 3 నెలల కింద అప్లై చేస్తావు కదా, నీకు పైసలు పడతలేవు ఇంకా? ఏం 3 నెలలు అవుతుంది, 6 నెలలకు ఎక్కువ పింఛన్ వస్తలేదని గ్రామ పంచాయతీల పన్న మండల ఆఫీసుల పన్న తిరిగితే పింఛన్ కానీ కనీసం 1 రూపాయి కూడా వస్తలేదు ఇలా పింఛన్ కాగితాలుగా.
ఎంతగానో అని నాకేమైనా చదువచ్చు కాంగనా ఓసారి ఆధార్ కార్డు అప్లికేషన్ పెట్టమంటాడు, ఓసారి ఏమో ఫోన్ లింక్ పెట్టమంటాడు, ఓసారి ఏమో గాసు ఉందా అని అడిగిండు, ఓసారి మన్ను ఉందా మశానం ఉందా అంటే నాకు చదువుకున్న పోరగాండ్రు ఉన్నాడా, నాకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ. ఇంకా యాదగిరి జిరాక్స్ సెంటర్లో పోయి జిరాక్స్ ఇవ్వమంటే ఆయన జిరాక్స్ ఇస్తే ఆయన ముఖం కూడా కనబడకుండా జిరాక్స్ తీసి ఇచ్చిండు. ఈ జిరాక్స్ కొంచెం తిన్న నీ ముఖం ఏది ఉందా నన్ను అది ఇట్టే. నేను చదువుకున్న పిల్లలు కాగానే నేను ఎవరు పట్టుకొని తిరగాలి. 6 నెలలు అవుతుంది, 3 నెలల కిందనే ఇచ్చి కదా అని ముద్దుగా అడుగుతాను తొవ్వలు దొరికించుకొని. ఇక చూడు కాగితాలు బలిసి తిరుగుతాడు పట్టుకొని. ఇక అంత ముందుకు సర్పంచ్ ఉండే ఆయన కడుపు చల్లకుండా నెలకు పడ్డాయి మంచిగా. ఇక నువ్వు గెలిచిన కాడికి వెళ్ళి ఓ బిడ్డో పింఛన్ మీద పింఛన్ అవుతుంది నడించమనుడు అయితే నీకన్నా పాత సర్పంచే మంచోడు పాప అయిన కడుపు చల్లకుండా ఏ పండుగ అయినా పబ్బమైనా పోషమ్మ చేసినా మైసమ్మ చేసినా ఓట్లకైనా దేనికైనా పోసి తిందు రాయ భూమండి నాని వాళ్ళ భార్య ఆయన్ని మంచిగా కడుపు నుండి పెట్టి తోలుటోళ్ళు. ఇక అవ్వలాడు నువ్వు గెలిచినవంటే ఇక గంటే అచ్చేపించిన అట్టే పోయింది. దరిద్రుడు గంగతానం పోతున్నట్టు వడగల్ల వానబడ్డదట. ఇక ఏ గడియలో గెలిచినవా కానీ నీ పాంచను నా పింఛన్ రాకుండా చేసినావు. 40 ఏళ్ళ వీళ్ళవాడి కానీ నేను ఇవ్వాలని కూడా పన్నెత్తి మాట లేరికేనా. ఇక నువ్వు గెలిచిన వాళ్ళు ఇక ఊరు ఉద్ధరించినట్టు అవుతుంది. ఇక పాత సర్పంచ్ దగ్గరికి అడిగితే నా చేతిలో ఏమున్నదే నేను గెలిచిందా ఏ గెలితే చేయపోదునా ఎందరికో చేసుకొత్తన్నా నీకు చేయను పింఛన్ అనబట్టే. ఇక నువ్వు నా లెక్క ఆడదాని మీరైతే నీదేమి నడుతుంది. లోన్లు వచ్చిన బర్రెలు నీ బాగున్నాడు, నీ ఆరాలు ఉన్నది, వాళ్ళదే రాజ్యం, పేరుకేమో నువ్వు పెంటమ్మవు. అది కాదు పోషావా, నేను వచ్చేటట్టు ఏత నువ్వేం రంది పెట్టుకోకు. ఇంకేనా పో మగడి వచ్చినాక ముండ బుద్ధివంతురాలు అయిందట. వీడికి నువ్వు గెలిచి 3 ఏళ్ళు అవుతుంది, నాకేమన్నా చేయించినవా? ఇంకా ఏడుగా పోతే కంచు ముంత పట్టుకొని కట్టపోన్నా ఇంకా ఎంకు బాగా ఎంబడి వడబట్టే పండ్ర పుల్లు వేసుకొని పండుగలించుకుంటా. ఎవరో చెప్పుకోవాలి ఆడదాని బాధ నీకు తెలియదా? ఇంకా మరుగుతోటి కట్టివని ఎన్ని నుంచో బతిలాడంగా నీతోటి కాకపోతే పాత ఎంపీటీసీ కాళ్ళ మీద పెడితే నాకు మరుగుతోటి అయింది, ఇంకుడుకుంటా అయింది. ఇక నల్లాన పెడతాండి అవ్వ, నల్ల నేనే రాదు, ఒక్క బొట్టు రాదు. ఏమిటికి నువ్వు గెలిచి ఏమి అక్కర నాకు చెప్పు. పోషావా నీ బాధ నాకు అర్థమైంది, నేను ముందట పడి నీ పనులన్నీ వేసి పెడతా, నువ్వేం రంది పెట్టుకోకు. అసలు నిన్ను కాదు మీ బావని అనాలి. పారని అడుగుతాపా, నాకెందుకు కట్టలేదు, ఊరందరికి కట్టదు పింఛన్ నాకే రాదు. నేను అడుగుతాపా, నీకేం భయం పా. నీ అసంటోళ్ళు సర్పంచ్ నేను 100 మందిని చూసినపా. గిట్టనా రాజకీయం చేస్తే. ఎందరికో అత్తన్నయ్య పింఛన్లు ఒకటి ఊరు కాకున్నా కానీ ఇక్కడ ఇల్లు సంపాదించుకొని పింఛన్ సంపాదించుకుంటుంది. నాకు రాదా అన్నవా పింఛని? పిలువు మీ బావని పిలువు. ఓ మనిషి ఉన్నావా ఇంట్లో? ఏం పోషా ఏం పని వచ్చినావు? కొత్తగా బంగులా కట్టిన ఇండలకు పోతాన్నా మీరు ఇద్దరాలు మొగలు వచ్చి చేయి గడుగుతారని పిలుస్తానికి వచ్చిన. ఇంకెందుకు వచ్చిన ఊ అంటున్నావా? పంచాయతీకి రాగా చూడనే పడితే రోజు పింఛన్ వస్తలేదని చెప్పనే పడితే అక్కడి పాటు అక్కడనే ఇక్కడి పాటు ఇక్కడనేనా? పెళ్ళన్నేమో బజార్ల పన్న కచ్చేర్ల పన్న గ్రామ పంచాయతీల పన్న తోలి నువ్వేమో అడిగితావంట నీడకు. పోషావది పింఛన్ అత్తలేదట, తొవ్వంటి కలిసి ఇజ్జత్ మానవంతా తీయబట్టే. ఏం సౌందర్యం చెప్తారో చెప్పురి. అవన్నీ నాకేం తెలుసు, మా అన్నకు తెలుసు అవన్నీ. ఓ ఇక మీ అన్న సీపాయే నువ్వు సీపాయే. నచ్చిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు ఐసైస్ పోరగాళ్ళకు ఏజ్ ఎక్కువ వేయించి పింఛన్ రాయిస్తాడు. మా సొంటి ముసలి ముడి వాళ్ళకు దిక్కు దిగు లేని వాళ్ళకేమో మొత్తమే కొట్టేపిస్తాడు. గిట్టే ఉంటుందా? మళ్ళీ ఎవడన్నా ఓటేస్తాడా? నాకు ఒంటరి మహిళ పింఛన్ రాకపాయే, గాసు బుక్కుల గాసు పైసలు పడతలేవాయే. మళ్ళీ అదేంది 60 ఏళ్ళు నిండు వాళ్ళకి పింఛన్ రాయమని వచ్చిన ఎన్నిసార్లు తిరగాలి అట్టన్నా పింఛని? ఒక్కొక్కటి బాంగుళలు బామంతులు ఉన్నా నౌకరిగాళ్ళు ఉన్న కొడుకులు బిడ్డలు ఉన్నా అయినాక పింఛన్ తీసుకుంటారు. నాకేం దిక్కుది ఉందని పింఛన్ కొట్టే పింఛన్రు. ఓట్లప్పుడేమో నువ్వు నీ పెన్నాన్ని పట్టుకొని వత్తివి, మీ అన్నగాడు మీ అన్నని పట్టుకొని వచ్చే పోసవా నన్ను చూడుర్రి మా మరదల్ని చూడుర్రి, ఓటేస్తాం దగ్గర ఉంటాం కళ్ళ ముంగట్టింటాం అన్ని తీర చేస్తాం అన్నారు. ఆఖరికి ఒక గట్టి చేసిండ్రా ఉన్న పింఛన్ కొట్టేపిచ్చి. మొన్న అమ్మం కాడ ఎలుగు లేకపోతే అవతలికి పోయి బొర్ర బొక్కల పడుతుంది. మళ్ళీ మనవాడు పాపం ఎట్లా పోతుంటే బండి మీద ఆపి టికెట్ గికెట్ వచ్చిందంటే ఏమని చెప్పుకోవాలి? అవతలికొంగ జారి పడ్డా. ఒక బుగ్గ కూడా గట్టిలేదా మీకు? మా అన్నత్తాను, మా అన్నను అడుగు. ఏంది పోసావా మా తమ్ముని ఇంటి మీద కచ్చి రోజులు పెడతావు? మరి లొలి పెట్టుకుంటే ఏంది? నాకు పింఛన్ వస్తుందా? పొద్దుగాల నువ్వు వంగ కూడా చెప్పిన కదా పింఛన్ వస్తలేదు 6 నెలల తిరగబట్టని. ఐసైస్ వాళ్ళకు మంచి వాళ్ళకి వస్తుంది, మొగలున్న వాళ్ళకి వస్తుంది, అవసరం ఉన్న వాళ్ళకి వస్తుంది, నౌకరిగాళ్ళకి వస్తుంది. నాకు రాదు ఏం లేని దానికి. బ్యాంకు దగ్గరకు వస్తేనే బ్యాంకేడేమో మీ ఊళ్ళో అడుగు పంచాయతీలో కొట్టేసిండ్రు, నీ ఆడ పేరే లేదని ఆడని పెట్టే. కాదు బావా, నా ఇజ్జత్ అంతా పోవన్నని చెప్పి నన్ను సర్పంచ్ నిలబెట్టినావా? తొవ్వంటి పోతుంటే మనిషికో మాట అనబట్టిరి
నన్ను. ఈమె పొద్దుగానే కలిసింది. నేను గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడిగిన ఈమెకు ఎందుకు పింఛన్ వస్తలే అని. 6 నెలల కిందనే మారమానం పోయింది. మారమానం పోయినాక అప్పుడే పేరు కొట్టేసారు. ఈమెకు పింఛన్ ఎట్లా వస్తుంది? అప్లై చేసినావు, ఈ నెల కాకుండా వచ్చే నెల వస్తుంది. ఇలా తొందరపడితే ఎట్లా? ఈ నెల నీకు ఎట్లయినా పింఛన్ వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. ఈ ఒక్కసారికి నా మొహం చూసేలేపోసావా? నీ ముఖం చూసి పట్టుకనే కదా నీకు ఓటేసిన, సర్పంచ్ అమ్మలాడించేసిన. సరే చూస్తా, నాకు పింఛన్ రాకపోయాలి చెప్తా. పోయత్తిగా బాయ్. ఈ రాజకీయాలు వచ్చి కథలు వద్దు, మన పని మనం చేసుకున్నప్ప. ఏం చూస్తాను పా ఇంట్లోకు. వెల్కమ్ టు దూలం థియేటర్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.